మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న శిరీష్ భరద్వాజ్ శ్రీజ ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనతో శిరీష్ భరద్వాజ్ ప్రస్తుతం ఉన్నారు. మూడేళ్ల క్రితం మీరు ఒక సెన్సేషనల్ లవ్ చేసుకొని ఒక మ్యారేజ్ చేసుకున్నటువంటి జంట ఇప్పుడు ఎందుకు మీరు ఈ రకంగా ఇటువంటి కష్టాలు పడాల్సి వచ్చింది? ప్రేమ అనేది అంత ఈజీ కాదండి. కష్టాలు సుఖాలు అన్నీ ఎదుర్కొని గట్టిగా నిలబడుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సో దాని భాగంలోనే దీన్ని కూడా నేను చూస్తున్నాను. అంతకన్నా మించిగా నేను పెద్ద సీరియస్గా ఏం తీసుకోవట్లేదు. అసలు ఏం జరిగిందని చెప్పి చాలామంది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎదురు చూస్తుంది. శిరీష్ భరద్వాజ్కి ఏం జరిగి ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎదురైందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. దీనికి మీరు చెప్పారు. వాళ్ళందరితో పాటు నేను కూడా అంతే షాక్లో ఉన్నాను. ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. సో ప్రాబబ్లీ శ్రీజ ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందని అనుకుంటున్నాను. అంటే మీరు 3 ఏళ్ల పాటు చాలా అన్యోన్యంగా ఉన్నారు, మీకు ఒక పాప కూడా పుట్టింది. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత మీ ప్రాబ్లం అసలు ఎందుకు వచ్చింది? వరకట్నం కోసం వేధించాడనే ఒక ఎలిగేషన్ మీ పైన ఉంది. ఆ యొక్క ఎలిగేషన్తోనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా జరిగింది. దీని గురించి మీరేం చెప్తారు? ఆ అలిగేషన్ తప్పని చెప్పి కోర్టులో ప్రూవ్ అయిపోతుందని నాకు గట్టి నమ్మకం. సో మ్యాటర్ కోర్టులో ఉన్నందువలన దాని గురించి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. మీరు కోర్టుకి కౌన్సిలింగ్ కూడా హాజరు కావడం జరిగింది, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా మీరు హాజరయ్యారు. అంటే అప్పుడు కూడా మీరు ఒక అండర్స్టాండింగ్ రాలేకపోయారు. దీనికి కారణం ఏంటి? ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎప్పుడు హాజరు కాలేదండి. కౌన్సిలింగ్ పెట్టాలని మేము అడిగాము. సో ఇంకా ఆ డేట్ రాలేదండి. ఆ కౌన్సిలింగ్లో అన్నీ సెటిల్ అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించి చూస్తే అటు అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నాడు, ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసనా రెడ్డిని కూడా లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. తన కూతురు శ్రీజ విషయంలో ఎందుకు ఈ రకంగా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి మీరు అనుకుంటున్నారు? అది నాకు తెలియదండి. అంటే మొదటి నుంచి కూడా మీరు ఫ్యామిలీకి దగ్గరికి తీయడం జరిగిందా? మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ 3 ఏళ్ల కాలంలో మేము ఎప్పుడైనా చిరంజీవి దగ్గరికి తీయడం జరిగిందా? అది మీ అందరికి తెలిసిన విషయమే, మళ్ళీ నా నోట్లో చెప్పేదేం లేదండి. అంటే దీనికి ఈ కారణం ఏమనుకుంటున్నారు? శ్రీజ కావాలని చేసింది అనుకుంటున్నారా, లేకపోతే తల్లిదండ్రుల ప్రోద్బలంతో ఇట్లా చేసిందని ఇట్లా మీరు? అది ఎందుకు చేసిందో మీరు శ్రీజాని అడిగితేనే చెప్తుందండి కరెక్ట్గా. ఎందుకంటే నాకు కూడా యాక్చువల్ రీజన్ తెలియదు. ఈ అన్ని అలిగేషన్స్ ఫాల్స్ అని కోర్టులో ఎలాగో ప్రూవ్ అయిపోతుందని నమ్మకం నాకు ఉంది. కానీ యాక్చువల్ రీజన్ నాకు కూడా తెలియదు. యాక్చువల్ రీజన్ తెలుసుకుని మేమిద్దరం మళ్ళీ చిన్నవి ప్రతి కుటుంబంలో ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉంటే కూడా కూర్చొని మళ్ళీ ఒక ఫ్యామిలీ లాగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేస్తాం. అంటే దాదాపుగా మీరు 3.5 ఏళ్ల పాటు దాదాపుగా ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. మీ పాప కూడా మీతో పాటు ఉంది. ఇప్పుడు గత 5 నెలలు 6 నెలల కాలం నుంచి కూడా మీరు ఇద్దరు కలిసి లేరు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు మీరు కాంటాక్ట్ అవ్వడం జరిగిందా, లేకపోతే మీ పాపని మీద ఎప్పుడైనా చూడడం జరిగిందా? నేను ఇప్పటివరకు తనను కాంటాక్ట్ చేయడానికి ట్రై కూడా చేయలేదు, చూడలేదు. పాప కోసం ఇప్పుడు ట్రై చేస్తానండి. పాపను చూడడం మాత్రం జరుగుతుంది ఫ్యూచర్లో. మీ ఫర్దర్ మీరు ఏం చేయబోతున్నారు? శ్రీజతో కలిసి మీరు జీవితాంతం బతకాలని కోరుకుంటున్నారా? ఏ రకంగా ఈ యొక్క ఇష్యూని మీరు సాల్వ్ చేసుకోబోతున్నారు? శ్రీజతో కలిసి ఉండాలని కోర్టులో సరెండర్ అయ్యాను, జైలుకి వెళ్ళాను. అంటే టఫ్ పాతే తీసుకుని మళ్ళీ తనతో కలిసి బతుకుదామనే ఇంట్రెస్ట్ నాకుంది. ఏమైనా డిఫరెన్సెస్ తన ఉద్దేశంలో ఉంటే కనుక కూర్చొని సాల్వ్ చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా శ్రీజ మీరు ఏదైతే మీరు కలిసి బతకాలనుకుంటున్నారు అటు ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారు, శ్రీజ కూడా కన్విన్స్ అయ్యి మీతో పాటు వస్తుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? తప్పకుండా వస్తుంది. ఇది ఒక చిన్న టెంపరీ ఫేజ్ అనుకుంటున్నాను. సో థింగ్స్ విల్ సాల్వ్ అని. నెక్స్ట్ పాప కూడా ఉంది కాబట్టి పాప ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ముగ్గురం కలిసే ఉంటామని. ఫ్యామిలీ మెంబర్స్ మీరు అప్పీల్ చేయబోతున్నారు చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్కి? అటు మీ మేనల్లుడికి మీరు వివాహానికి లవ్ మ్యారేజ్ ఒప్పుకోవడం జరిగింది, మీ కొడుకు రేపో మాపో మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. ఈ యొక్క శ్రీజ విషయంలో కూడా వాళ్ళు ఏమైనా ముందుకు వచ్చి ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయాలని చెప్పి మీరు ఏమైనా మహా టీవీ ద్వారా ఏమైనా కోరబోతున్నారు? ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఏ ఫ్యామిలీ అయినా సరే, అది లవ్ మ్యారేజ్ కానివ్వండి, అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి, ఇలాంటి చిన్నవి ఏమైనా వస్తే పెద్దవాళ్ళు కూర్చొని సాల్వ్ చేస్తారు. ఇంట్లో కూడా చేస్తారు. వాళ్ళు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా పేరెంట్స్ కాబట్టి చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ శిరీష్ గారు. ఇది శిరీష్ భరద్వాజ్ గారు చెప్తున్నారు. ఏమంటే వాళ్ళ అంతరంగం అతి త్వరలోనే మేము కలవబోతున్నాము, మేము ఇద్దరం కలిసి హ్యాపీగా బతకబోతున్నాము కూడా చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో విజయ్, మహా టీవీ, హైదరాబాద్.